హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ఈరోజుటి వీడియోలో నేను బీరకాయ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ బీరకాయ కర్రీ నుంచి మనకు ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయంటే, బీరకాయలో మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుందండి. నెక్స్ట్ అలాగే వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుందండి. మనకైతే ఈ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల, అదేనండి పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల మనకు డైజెస్టేషన్ ఈజీగా అవుతుందండి. అలాగే కాన్స్టిపేషన్ ఉన్నవారికి ఈ బీరకాయ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. ఓకేనండి, కంపల్సరిగా మీ డైట్లో ఈ బీరకాయని ఇంక్లూడ్ చేసుకుంటే మీరు వెయిట్ లాస్ కూడా అవ్వచ్చండి. అలాగే డీహైడ్రేషన్ కూడా తొలగిపోతుందండి. ఎందుకంటే దీనిలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల. ఫస్ట్ మనము ఈ బీరకాయ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామండి. చూడండి, బీరకాయలను బాగా వాష్ చేసుకొని పైన ఉన్న పొట్టునంతా తీసేయాలండి. తీసేసి నేను ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. నెక్స్ట్ దీనిలోనికి ఓన్లీ బీరకాయతోనే కర్రీ చేస్తే అంత టేస్టీగా ఉండదు కాబట్టి నేను దీనిలోనికి కొద్దిగా ఎర్రకంది పప్పును కూడా యాడ్ చేస్తున్నానండి. ఒక్కసారి ఈ రెండింటి కాంబినేషన్తో బీరకాయ కర్రీ ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అనేది అదిరిపోతుందండి. నెక్స్ట్ దీనిలోనికి కావలసినవి ఎర్రగడ్డలు కావాలండి. ఎర్రగడ్డలు వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే టమోటాలు కూడా వాష్ చేసుకొని కట్ చేసుకున్నాను. అలాగే దీనిలోనికి ధనియాల పొడి, నెక్స్ట్ గరం మసాలా కూడా కావాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కావాలండి. నెక్స్ట్ జీలకర్ర ఆవాలు కావాలి, ఉప్పు కావాలి, నూనె కావాలి, పసుపు కావాలండి. ఓకేనండి, ఇప్పుడైతే ప్రాసెస్లోకి ఎంటర్ అయిపోదామండి. స్టవ్ను ఆన్ చేసుకొని ఈ విధంగా కుక్కర్ని అయితే పెట్టుకున్నానండి. నెక్స్ట్ దీనిలోనికి మనము ఆయిల్ని యాడ్ చేయాలండి. బాగా వేడైన తర్వాత మనం దాంట్లోనికి ఫస్ట్ స్టెప్గా మనము జీలకర్ర ఆవాలను యాడ్ చేయాలండి. ఈ జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత మనం దీనిలోనికి కట్ చేసుకున్న ఆనియన్ను యాడ్ చేయాలి. ఆనియన్ను మనం బాగా ఎర్రగా వేయించుకోవాలండి. ఈ ఆనియన్ బాగా ఎర్రగా వేగిన తర్వాత మనం దీనిలోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మనము వేయించుకోవాలి. నెక్స్ట్ మనము దీనిలోనికి టమోటాలు యాడ్ చేద్దామండి. నెక్స్ట్ మనం దీనిలోనికి పసుపును యాడ్ చేయాలి. అలాగే కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేయాలండి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మనము టమోటాలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుందామండి. నేను ఈ ఎర్రకంది పప్పును ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నానండి. ఈ విధంగా నానబెట్టుకుంటే తొందరగా అనేవి ఇవి మెత్తగా ఉడుకుతాయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ టమోటాలు ఎర్రగా అయిపోయాయండి. నెక్స్ట్ మనము దీనిలోనికి నానబెట్టుకున్న ఎర్రకంది పప్పును యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ మనము దీనిలోనికి ఈ కట్ చేసుకున్న బీరకాయను కూడా యాడ్ చేయాలండి. బీరకాయ ఉప్పులను ఈ విధంగా మనం బీరకాయను యాడ్ చేసిన తర్వాత మొత్తం కలియబెట్టుకోవాలండి. కలియబెట్టుకున్న తర్వాత మనం దీనిలోనికి తగిన కారంను యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము దీనిలోనికి గరం మసాలా, నెక్స్ట్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం అన్నీ యాడ్ చేసిన తర్వాత ప్లేట్ పెట్టి మనము
ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. ఈ విధంగా 5 మినిట్స్ వరకు ఉడికిందండి. ఉడికిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మనము ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి. ఇక అయితే 5 విజిల్స్ వచ్చేసాయండి. ఇక అయితే మనం స్టవ్ను బంద్ చేద్దామండి. బంద్ చేసిన తర్వాత ఇక ఆవిరి మొత్తం పోయిన తర్వాత మనమైతే ఓపెన్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. 2 పర్సన్స్ ఎవరైనా మన వీడియోని చూస్తున్నట్లయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, లైక్ ఇవ్వడం మటుకు అస్సలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇస్తే ఈ వీడియోస్ అనేవి మంచి వీడియోస్ అనేవి న్యూ పర్సన్స్కు సజెషన్లోకి వెళ్తాయండి. కాబట్టి ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ. కుక్కర్ మూత తీసేసి ఇకైతే నేను వేరే గిన్నెలోకి వేసేసుకున్నానండి. కర్రీ చూడండి ఎంత బాగా వచ్చిందో, కొద్దిగా కూడా వాటర్ అనేది యాడ్ చేయలేదండి. మనకు బీరకాయలో ఉన్న వాటరే మనకు సరిపోతుందండి. ఇంత సింపుల్గా అయితే మనం బీరకాయ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనము వెయిట్ లాస్ సెంటర్స్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళు మనకు ఇచ్చే డైట్ షీట్లో కంపల్సరిగా ఉండే వెజిటేబుల్ ఏమిటంటే బీరకాయ అండి. బీరకాయ అనేది వెయిట్ లాస్లో చాలా ఉపయోగపడుతుందండి. నేను ఈ బీరకాయని యూస్ చేసిన తర్వాత కొద్దిగా వెయిట్ లాస్ కూడా అయ్యానండి. నేను ఒక 5 మంత్స్ నుంచి ఈ బీరకాయను నా డైట్లో ఇంక్లూడ్ చేశాను, అలాగే వెయిట్ లాస్ కూడా అయ్యానండి. కాబట్టి కంపల్సరిగా మీరు మీ వెయిట్ లాస్లో ఈ బీరకాయను ఇంక్లూడ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఇక అయితే ఈవినింగ్ అయ్యిందండి. నేను టీ ప్రిపేర్ చేసుకున్నాను, అలాగే మా పిల్లల కోసము పాలు కూడా కాచానండి. ఇప్పుడైతే నేను నైట్ డిన్నర్లోకి రాగి సంగటి ప్రిపేర్ చేయాలని రైస్ అనేది నానబెడుతున్నానండి. ఇక్కడ చూపించిన గ్లాస్తో నేను 1.5 గ్లాస్ అనేది నానబెట్టానండి. ఇక అయితే నైటు ఒక 6 o'clock ఆ టైంలో ఇక రాగి సంగటి అయితే ప్రిపేర్ చేస్తానండి. బియ్యాన్ని 1 hour పాటు అయితే నేను నానబెడతానండి. ఇక్కడ మా పాప హోంవర్క్ రాసుకుంటుందండి, కానీ మా బాబు మటుకు బయట ఆడుకుంటున్నాడు. తొందరగా హోంవర్క్ చేశాడు. ఇక అయితే బయటికి వెళ్ళి ఆడుకుంటున్నాడు. మా పాప ఏమో వర్క్ అనేది చేసుకుంటుందండి. ఇక అయితే మా ఆయన ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చేటప్పుడు ఈవినింగ్ స్నాక్లోకి గోబీ అనేది తెచ్చారండి. ఇంట్లో అయితే స్నాక్స్ ఏమీ లేవు కాబట్టి ఇక బయట నుంచి అయితే తెచ్చారండి. ఈ డ్రై గోబీ మా బాబుకు మా పాపకైతే చాలా ఇష్టం అండి. కారంగా ఉన్నప్పటికి కూడా చాలా ఇష్టంగా తింటారు. అందుకే మేము ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్లోకి ఏమైనా తెచ్చుకోవాలంటే బయట నుంచి డ్రై గోబీని ప్రిఫర్ చేస్తామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. అనంతపూర్లో స్పెషల్గా ఇది ప్రిపేర్ అయితే చేస్తారండి. దీనిలోనికి ఎర్రగడ్డలు కూడా వేస్తారు, అలాగే పచ్చిమిర్చి కూడా వేస్తారండి. నూనెలో వేయించి వేస్తారు. సూపర్ టేస్టీగా ఉంటుందండి. అనంతపూర్లో ఎవరైనా ఉంటే గన ఒక్కసారి టేస్ట్ చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా ఉంటుందండి. నెక్స్ట్ అయితే మా ఆయన దీనితో పాటు దిల్ పసంద్ కూడా తెచ్చారండి. ఇక అయితే అదైతే డ్రై గోబీ 50 రూపీస్ అండి, చాలా కొద్దిగానే వచ్చింది. ఇక నెక్స్ట్ అయితే మేము దిల్ పసంద్ కూడా హాఫ్ పీస్ తినేసామండి. తినేసి ఇక అయితే బయటికి వెళ్ళామండి. బయట వాకింగ్ చేయడానికి కొద్దిసేపు అయితే బయటికి వెళ్ళేసి వచ్చాము. మా పాప చూడండి నాకైతే తినిపిస్తోంది. ఇక్కడైతే నాకేం వద్దులే అని చెప్తున్నాను, నువ్వే తినమని చెప్తున్నానండి. ఇక్కడైతే థంబ్నెయిల్ కోసము నేనైతే డెకరేట్ చేస్తున్నానండి. ప్లేట్ మొత్తం డెకరేట్ చేస్తున్నాను. ఓకేనండి, ఒక లాంగ్ వీడియో మేము అప్లోడ్ చేయాలంటే చాలా కష్టం అనేది ఉంటుందండి. చూసేవారికి యూట్యూబర్స్ పడే కష్టాలు అనేవి అర్థం కావండి. ఓన్లీ వీడియో తీసి అప్లోడ్ చేస్తామనుకుంటారండి, కానీ దాని వెనుకల ఒక 5 hours అనే కష్టం అనేది ఉంటుందని ప్రతి ఒక్కరైతే తెలుసుకోవాలండి. ఓకేనండి, ఎవరైనా వీడియో చూస్తే కంపల్సరిగా ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. ఇదైతే నా సిన్సియర్ రిక్వెస్ట్ అండి. అట్లీస్ట్ చూసినందుకన్నా ఒక లైక్ అనేది ఇవ్వండి. అలాగే మ్యాటర్ ఉంటే కనుక మీరు షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది కదండి. ఓకేనండి, ఇక అయితే మా ఆయన కూడా తినేస్తున్నాడండి. ఇక అయితే మేము బయటికి వెళ్ళి వాకింగ్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడైతే సంగటికి పెట్టానండి. అదే అండి రాగి సంగటి ప్రిపేర్ చేస్తున్నానండి.
ఇలా చూడండి, మనకు రాగి సంగటి ఎప్పుడైనా మెత్తగా రావాలి, బాగా ఉడకాలండి పిండి. అందుకు మనం ఎసురు అనేది బాగా ఎక్కువగా వేసుకోవాలండి. ఎక్కువగా వేసి కొద్దిగా ఉడికిన తర్వాత దాంట్లోనికి రాగి పిండిని అనేది వేసి బాగా మెత్తగా ఉడికించుకోవాలండి, లేకపోతే కడుపు నొప్పి అనేది వస్తుందండి. ఓకేనండి. నెక్స్ట్ అయితే ఇక రాగి సంగటి అనేది నేను ప్రిపేర్ చేశానండి. దీనిలోని కాంబినేషన్గా బీరకాయ కర్రీ అండి. ఇక అయితే మా పిల్లలకు తినిపించేసానండి. ఇక అయితే మా ఆయన నేను ఇద్దరం కలిసి డిన్నర్ చేయాలని కూర్చున్నామండి. మా ఆయన అయితే ఇంకా చదువుకుంటూనే ఉన్నాడండి. ఎప్పుడైనా సరే ఇలాగే ఒక 10 టైమ్స్ అన్నా బంగపోవాలండి మా ఆయనకు తినమని చెప్పేసి. 10 టైమ్స్ తర్వాతనే తింటారు. మీ ఇంట్లో కూడా మీ హస్బెండ్స్ ఇలాగే బతిమాలించుకుంటారేమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే చదువుకుంటూనే ఉంటారండి మా ఆయన అయితే. ఓకేనండి, మేమైతే డిన్నర్లోకి రాగి సంగటి బీరకాయ కర్రీ ప్రిపేర్ చేసుకున్నామండి. ఈ ఎండల కాలంలో ఈ రాగి సంగటి అయినా రాగి గంజి అయినా చాలా చాలా చలువ అనేది చేస్తుందండి. డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత మేము ఒక హాఫ్ అన్ అవర్ వరకు వాకింగ్ చేస్తామండి. నేను మా ఆయన ఇద్దరం కలిసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు వాకింగ్ అనేది చేస్తామండి. డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత వాకింగ్ చేస్తే చాలా చాలా మంచిది కాబట్టి మేమైతే మా డైలీ లైఫ్లో వాకింగ్ అనేది ఇంక్లూడ్ చేసుకున్నామనండి. ఇక్కడైతే మా ఆయన వాకింగ్ చేస్తున్నారండి. ఓకేనండి, ఈరోజుటి వీడియో అయితే ఇంతేనండి. మీకైతే నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. Please subscribe to my channel.